ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే కేటీఆర్ సంబంధించి గజ్జల కందం చాలా ఘాటుగా విమర్శించారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇలా గజ్జల కాంతం అనేటోడు ప్రజా సంఘాల జేఏసీ పేరుతోటి అలా ఏదైతే ఆంధ్ర సెటిలర్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ యూనివర్సిటీలు కాలేజీలో వసూలు చేసే బ్యాచ్ అతను తనకు మద్దతుగా ఏ ప్రజా సంఘం ఉందో ఇలా గజ్జల కాంతం చెప్పాలి. గజ్జల కాంతం అనేటోడు ఇలా కేటీఆర్ని తిట్టడం ద్వారా రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాడు తప్ప గజ్జల కాంతం అనేటోడు ఒక రాజకీయ బ్రోకర్. ఇలా గజ్జల కాంతం నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు. ఇక్కడ కేటీఆర్ అభిమానులుగా కేసీఆర్ అభిమానులుగా ఖచ్చితంగా నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, అవసరమైతే భౌతిక దారులకు కూడా వెనక్కుపోము. నువ్వు నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉంటే ప్రెస్కు చూపించి మాట్లాడు, కానీ నువ్వు నిరాధారమైన ఆధారాలు కేటీఆర్ గారిపై చేస్తే మాత్రం మేము ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా ఎక్కడికక్కడ గజ్జల కాంతం అడ్డుకుంటాం. గజ్జల కాంతం ఒకటే హెచ్చరిస్తున్నాం, నీ గజ్జలు వలుగుతాయి గజ్జల కాంతం. నువ్వు ఆలోచించి మాట్లాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, ఐటీ రంగాన్ని హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దాల ప్రపంచంలోనే తెలంగాణకి ఇవాళ ఒక క్రెడిట్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది. కేటీఆర్ గారు అనే వ్యక్తి అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి కేటీఆర్. ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు గజ్జల కాంతం? నీ వెనక ఏ ప్రజా సంఘాలు ఉన్నాయి? నువ్వు ప్రజాసంఘ జేఏసీగా నువ్వు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినావు, ఎక్కడ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నావు? నువ్వు ఏదైతే పెద్ద 5 స్టార్ హోటళ్ళు, సితారా హోటళ్ళు, అనేక పెద్ద పెద్ద హోటళ్ళలో నువ్వు మీటింగ్లు పెట్టుకొని రివ్యూలు పెట్టుకోవడం తప్ప ఏ రోజు కూడా నువ్వు బయటకు వచ్చి రోడ్డు మీద ఏ దీక్ష చేయలేవు, ఏ ధర్నా చేయలేవు. నువ్వు ఒక రాజకీయ బ్రోకర్వి. నువ్వు ఇంకోసారి కేటీఆర్ గారి గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నీ గజ్జలు వలుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాం. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వరకు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు, అది ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు నార్కో అనాలిసిస్ టెస్ట్లో కూడా సిద్ధమని చెప్పి గత ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అటువంటి ఏదైనా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ద్రోహులంతా ఏకమై ఇవాళ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అబాసపాలు చేయాలి, తెలంగాణ ప్రజల ముందు ఏదో రకంగా బూచిగా చూపించాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మోడీ కావచ్చు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే కేటీఆర్ గారు సుస్పష్టంగా ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్లో కూడా నేను సిద్ధం, నేను ఎటువంటి చేసినా కూడా మీరు నిరూపించాలని చెప్పి కేటీఆర్ గారు గతంలోనే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించి కార్యకర్త కూడా కేటీఆర్ సంబంధించి చాలా దుష్పశలాడుతూ కూడా ఆయన మీద వీడియో రిలీజ్ చేశారు. అది ఒక బీఆర్ఎస్ నేతగా మీరు ఎట్లా చూస్తారు? వీళ్ళు ఒకటే రీజన్గా చూసుకుంటున్నారు. ఇలా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిట్టడం వల్లే మేము తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజల ముందు మేము లీడర్లుగా మాకు పేరు వస్తుంది, లేకుంటే సోషల్ మీడియాలో మేము హైలైట్ అవుతామన్న ఒక కారణం చేత తప్ప వారికి ఎటువంటి నాలెడ్జ్ లేదు, వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిట్టడం వల్లనే వాళ్ళకి మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో తప్ప వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, వారంతా అజ్ఞానులుగా భావిస్తున్నాం. అంటే ప్రతిసారి కూడా కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం, వాళ్ళ మీద నిందలు వేయడం, అదేవిధంగా వాళ్ళతో తిట్టడం ఎట్లా చూస్తారు అన్నట్టు? తెలంగాణ ప్రజలకు సరైన అభిమానం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారి మీద సరైన అభిమానం ఉంది ప్రజలకు. అటువంటి నిరాధారమైన ఆరోపణలు తెలిసి ఉంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో తెలంగాణ ప్రజలు ఓడించు ఈరోజు అత్యధిక మెజార్టీతోటి వాళ్ళని గెలిపించుకున్నారు. వాళ్ళ మీద సరైన అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టడానికే ఈరోజు చేయడానికే ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వీటిని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ మేము కూడా నిరాధారమైన ఆరోపణలు చేయడానికి సిద్ధమే, కానీ మా నాయకత్వం అలా తయారు చేయలేదు. ఎవరి మీద కూడా ఎటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి మా హైకమాండ్ చెప్పడం ద్వారా మేము ఎవరి మీద కూడా అటువంటి ఆరోపణలు చేయట్లేదు. నాయకుడు ఏదైతే రేవంత్ రెడ్డిని తిడితే మేము ఎందుకు కూరుకుంటాం, ఖచ్చితంగా ప్రతి విమర్శ చేస్తాం, ఆయనను కూడా తిడతామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు అనేకమైన ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా చూసిరు. కాబట్టి ఈరోజు మా నాయకుడు కానీ, మా హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ అంత గట్టిగా మాట్లాడడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనేటోడు ఓటుకు నోటు దొంగ, ప్రత్యక్షంగా దొరికిరు. అనేక ప్రత్యక్షమైన ఛానళ్ళు, అన్ని ఛానళ్ళు లైవ్ కూడా వచ్చింది. దానిలో భాగంగా మేము మాట్లాడతాం. మీ దగ్గర అటువంటి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఇలా గజ్జల కాంతం కావచ్చు, ఇంకో లీడర్ కావచ్చు, గల్లీ లీడర్ అయినా మాట్లాడితే మేము దాన్ని మద్దతు తెలుపుతాం. కానీ మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ కూడా ఉంది, మేము బీఆర్ఎస్ పార్టీని కావాలని ఎందుకు టార్గెట్ చేస్తాం, వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి కూడా అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయని చెప్తున్నారు.
తెలంగాణ ప్రజలలో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఆదరణ పెరుగుదాన్ని చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టీఆర్ఎస్ పార్టీని అంటది. ఎందుకంటే బీజేపీ పార్టీ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చే టీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్నే తిడుతుంది. బీజేపీ తోటి వాళ్ళకు వాళ్ళు పోటీ కాదు, వాళ్ళు రేపు వీళ్ళ ప్రజల మద్దతు కూడా బీజేపీ పార్టీకి లేదు కాబట్టి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమనట్లేదు. ప్రజలంతా కూడా రానున్న 10 ఏళ్ల కాలం పాటు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అంటూ కూడా చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి అనేటోడు ఒక రాజకీయ జోకరు. ఇవాళ రాష్ట్రంలో అనేక నదులు ప్రాజెక్టులు కేసీఆర్ గారు 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి అనేక ప్రాజెక్టులను బాగు చేసి ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి అనే ఒక అజ్ఞానికి ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, కృష్ణా బేసిన్ ఏంది, గోదావరి బేసిన్ ఏంది అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్న ఒక రాజకీయ జోకర్ ఆయన ఆయనను గెలిపేయలేదు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకోలేదు. ఇవాళ ఏదో లక్కీలా ముఖ్యమంత్రి ఈరోజు మినిమం జ్ఞానం లేని వ్యక్తి అలా రేవంత్ రెడ్డి అని మేము అనుకుంటున్నాం. సెంటిమెంట్ను వాడుకొని నేను అధికారంలోకి రాలేదు, నేను చాలా వరకు కష్టపడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒక బీఆర్ఎస్ నేతగా, ఒక ఉద్యమకారుడుగా మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ విషయానికి? రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కష్టపడలేదు. అంత పైసలు పెట్టి మేనేజ్మెంట్ చేసే బ్యాచ్. తనకు వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి కొనుక్కున్న వ్యక్తి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రిని కూడా నాకు తెలిసి ఏదైతే పైసలను ఆశ చూపించి ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియాను అడ్డం పెట్టుకొని ఇలా పైసలు చేకూర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కొనుక్కున్నామని మేము బీఆర్ఎస్ నాయకులుగా అభిప్రాయపడుతున్నాం.